ప్రైజ్ లార్డ్. వాక్యంలోకి వెళ్లే ముందు ప్రార్థించుకుందాం. స్థుతులకు ఆసీనుడైన దేవ, నీకు వందనములు, నీకు స్తోత్రాలు నాయన ప్రభ. దయగల మా తండ్రి, కృపగల దేవ, నీకు లెక్కలేని స్తోత్రములు చెల్లించుకునిచున్నాము నాయన ప్రభ. గడిచిన కాలమంతే మమ్మల్ని కాచి కాపాడి సజీవ రెక్కలలో ఉంచినందుకు నీకు స్తోత్రాలు, నీకు వందనాలు నాయన ప్రభ. ఈ తరుణం నాకు ఇచ్చినందుకు నీకు వందనములు నాయన ప్రభ. నీ సేవ చేసే భాగ్యము నాకు ఇచ్చినందుకు నీకు వందనములు, నీకు స్తోత్రాలు చెల్లించుకునిచున్నాను ప్రభ. ఇంకనూ నానాటికి అభివృద్ధి చెందుటకు సహాయం చేయమని అడుగుచున్నాను ప్రభ. మాట్లాడేవారు నేను గాని ప్రభ, చెప్పేది నీవు నాయన ప్రభ. నీవుండి మాట్లాడించమని అడుగుచున్నాను నాయన ప్రభ. నా చేత ఏమైతే పలికించాలనుకుంటున్నా అవే పలికించుటకు సహాయం చేయమని అడుగుచున్నాను ప్రభ. విని ప్రతి ఒక్కరూ ప్రభ మారు మనసు పొందుటకు సహాయం చేయమని అడుగుచున్నాను నాయన ప్రభ. నాకు నిలబడే అర్హత కూడా లేదు నాయన ప్రభ. అయినను నాకు ఈ అర్హత ఇచ్చినందుకు నీకు లెక్కలేని స్తోత్రములు చెల్లించుకునిచున్నాను ప్రభ. వినిచిన వారిని చూచుచున్న వారిని ప్రతి ఒక్కరికి మారు మనసు దయచేయమని అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. సామెతలు 12:18 చూద్దామండి. కత్తిపోటు వంటి మాటలు పలుకువారు కలరు, జ్ఞానము నాలుక ఆరోగ్యదాయకము అగును. ఏంటదండి? కత్తిపోటి వలన కలుగు మాటలు చాలా బాధ కలుగుతాయి. నిజమే కదండి. మనం నాలుగున్నది కదా అని ఎలా పడితే అలాగ మాట్లాడేస్తే ఎదుటి వాళ్ళకి చాలా బాధ కలుగుతుంది. మనం అది మానేసి మనం ఏం చేస్తామంటే, నాలుక దేవుడు మనకి ఎందుకని ఇచ్చాడు? దేవుని స్తుతించుటకు ఇచ్చాడు, దేవుని పాటలు పాడుటకు ఇచ్చాడు, దేవుని ఆరాధించుటకు, వాక్యమును చదువుకునేటకు ఇచ్చాడు. కానీ ఎదుటివారిని హింసించమని కానీ ఎదుటివారిని బాధ పెట్టమని కాదు కదా. దేవుని స్తుతించమని నాలుగు ఇచ్చాడు. కానీ మనమైతే ఏం చేస్తున్నామో నాలుగుతోటి ఎదుటివారిని మనము బాధ పెడుతున్నాం. కత్తిపోటి వంటి మాటలు మాట్లాడి వారిని బాధ కలిగిస్తున్నాం. జ్ఞానము గల నాలుక ఆరోగ్యదాయకముగా ఉండును. మన నాలుక జ్ఞానం కలిగి ఉంటున్నదా? ఎలా ఉంటున్నది? ఎప్పుడైనా మన హృదయాన్ని మనం పరిశీలన చేసుకున్నామా? లేదు. కొంతమంది అయితే మాటలతో అవమానిస్తారు. మాటలతో మానసికమైన బాధ కలుగుతూ ఉంటుంది. చాలామంది కూడా మాట పడలేని వారు ఏం చేస్తూ ఉంటారు? చాలామంది చనిపోవాలని అన్న పలానోళ్ళు ఇలాగన్నారు అలాగన్నారు చాలా రోధిస్తూ ఉంటారు. చాలామంది మాట పడని వాళ్ళు, చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. చాలామంది కూడా మాట పడని వారు. మరి మన నాలుగున్నది కదని ఎలా పడితే అలా మాట్లాడేస్తే ఎదుటివారికి బాధే కదని. మనల్ని అంటే మనం ఊరుకుంటామా? మనం కూడా ఊరుకోం కదా. అలాగే ఎదుటివారు కూడా అలాగే బాధపడుతూ ఉంటారు. మాట మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. ఎదుటివారిని బాధ పెట్టేలా మాట్లాడకూడదు. ఎప్పుడూ కూడా బాధ పెట్టేవారు చాలామంది ఉంటారు. ఎదుటివారిని బాధ పెట్టడం వాళ్ళ పని ఇంకదే, ఇంకేం పని ఉండదు. ఎదుటివారిని బాధ పెట్టడం, ఎదుటివారిని ఏదో ఒకటి అని, ఏదో విషయంలో ఏదో ఒకటి సూటిపాట్లు మాటలు అనటమే తప్ప కానీ ఎప్పుడు ఎదుటివారిని ఎలా నిందించాలా అని చూస్తూ ఉంటారు. అలాంటి వారిని ఎప్పుడూ కూడా మనం లెక్క చేయకూడదు. వారు ఎప్పుడూ కూడా వెనకబడే ఉంటారు. ఎప్పుడూ కూడా ఉన్న వారిలో కూడా వారిని ఏం చేస్తూ ఉంటారు? ఉన్నప్పుడు మనం అందరం నలుగురు ఉన్నామనుకో, ఎవరొకరు ఏదో ఒకటి సూటిపోటు మనం ఏంటంటే వాళ్ళ నైజమే అంతే. ఇంకా అలాంటి మాటలకు మనము ఎప్పుడూ కూడా మనము పట్టించుకోకూడదు. కొంతమంది చాలామంది మాటలతోటి చాలా హింసిస్తూ ఉంటారు. ఉన్నవి లేనివి కూడా చెప్పి వారిని బాధ పెడుతూ ఉంటారు. మనం ఏం చేయాలంటే అలాంటి వారిని ఊరట కలిగించే మాటలు పలకాలి తప్ప కానీ, జ్ఞానము గల నాలుక ఏం చేస్తుంది? వారి నాలుక ఊరట కలిగించే మాటలు మాట్లాడుతుంది. మన నాలుకను మనము ఊరట కలిగించేలాగా ఉంచుకోవాలి కానీ ఎదుటివారిని బాధ పెట్టేలాగా ఉండకూడదు. వారి మాటలకు మనం ఎంత మాత్రమును కూడా చింతించకూడదు, దుఃఖించకూడదు. మనం అలాంటి వారి దగ్గరికి వెళ్ళి మనం ఓదార్పుగా మాట్లాడి వారి బాధను వారి దుఃఖమును మనము తీసివేయాలి. అంతేగాని దానికి వెళ్ళి మనము ఆజ్యం పోయకూడదు. ఎప్పుడూ కూడా వారి బాధ దుఃఖము తొలగిపోయేలాగా వారితో మాటలు మాట్లాడాలి. అంతేగాని వారితో పాటు మనం కూడా అలాంటి మాటలు మాట్లాడకూడదు. నిర్గమాకాండము 20:17 చూద్దామండి. నీ పొరుగువాని ఇల్లు ఆశింపకూడదు. నీ పొరుగువాని భార్యనైనను, అతని దాసునైనను, అతని దాసినైనను, అతని ఎద్దెనైనను, అతని గాడిదనైనను, నీ పొరుగువాని దగ్గు దేనినైనను ఆశింపకూడదని చెప్పాను. ఏంటదండి? మన పొరుగువారిది ఏది కూడా ఆశించకూడదు. మన పొరుగువారి నుంచి మనము ఒకటి తీస్తే మన పొరుగువారి నుంచి ఏదైనా ఒకటి పట్టుకెళ్ళామనుకోండి, మన నుంచి అవి 10 పోతూ ఉంటాయి. ఎదుటివారిని మనం ఎప్పుడైతే ఎదుటివారి సొమ్ముకు ఆశపడతామో అది దేవుడు మళ్ళా తిరిగి మనల్ని మన ఇంట్లో పోయేలాగానే చేస్తాడు. మన వస్తువు పోయేలాగా చేస్తాడు దేవుడు. ఇవన్నీ కూడా మనకు తెలుసు. ఆయనను కూడా పొరుగువారి సొమ్ము అంటే చాలా ఆశగా మనము ఎదురు చూస్తాం. పొరుగువారి సొమ్ము ఎప్పుడు ఆశిందామా, పొరుగువారిది ఎప్పుడు తీసుకుందామా అనే తప్ప కానీ ఎప్పుడునూ కూడా మనది కాని దాన్ని
దేనినైనా సరే ఆశించకూడదు. దొంగతనం చేసినా కూడా మనము దొంగతనం చేసి సంపాదించుకున్న సొమ్ము ఎప్పటికీ కూడా నిలవదు. లంచం తీసుకున్న సంపాదన కూడా ఎప్పుడును కూడా నిలవదు. అక్రమంగా సంపాదించినదంతా కూడా వృధాగానే పోతుంది, ఖర్చు అయిపోతూ ఉంటుంది. కనీసము పని చేసి కష్టపడి మనం పని చేసుకున్నది మాత్రమే నిలబడుతుంది. అన్యాయంగా అన్ని కంపెనీల్లో కూడా చాలామంది అన్యాయాలుగా కూడా చేసి సొమ్ము దాచుకుంటూ ఉంటారు. అది ఎన్నటికీ కూడా ఎప్పటికీ కూడా నిలవదు. పరుల సొమ్ము పాము వంటిదని చెప్పుచున్నాడు. మనం పరుల సొమ్ముకి ఆశించకూడదు. అన్యాయంగా దోచుకుంటే దాని వలన శాపము తప్ప మరి ఏది ఆశీర్వాదమును కూడా రాదు. మనము చాలామంది కూడా బెట్టింగ్లు కట్టి ఈ కట్టి సంపాదిస్తూ ఉంటారు. అలాంటి మనకి అక్కడికి వస్తుంది అంటారా? రాదు కదా. అలాంటి సొమ్మును మనము ఎప్పుడూ కూడా అది పాపపు సొమ్మే అవుతుంది తప్ప, కానీ మనం కష్టపడి సంపాదించుకున్నది మాత్రమే మనకు నిలుస్తుంది. మన పొరుగువానిది దేనిని కూడా ఆశించకూడదు. మన పొరుగువారి సొమ్ము దేనిని కూడా, ఏ చిన్న వస్తువును కూడా ఆశించకూడదు. మన పొరుగువారిది ఆశించిన ఎడల అది తిరిగి మళ్ళీ మనకే నష్టం వస్తుంది. ఎప్పుడూ కూడా మన పొరుగువారిది దీని నీ పొరుగువాని ఇల్లు ఆశింపకూడదు. నీ పొరుగువారి భార్యనైనా దాసినైనా అతని ఎద్దునైనా కూడా నీ పొరుగువానిది ఏదైనా కూడా ఆశింపకూడదని చెప్పిన. మనది కానిది ఎప్పుడును కూడా మనము తీసుకోకూడదు. మనదైనది మాత్రమే చెప్తూ ఉంటారు కదా, ఎదుటివారిది ₹1 తీసుకుంటే మనవి ₹10 పోతూ ఉంటాయి. అది నిజమే, చాలామంది జీవితాలలో జరుగుతాయి. కానీ అప్పటికప్పుడే మర్చిపోతారు అంతే తప్ప, కానీ అది హృదయంలో ఉంచుకొని మనం ఇలా చేశాను కదా, పోనీ నా వాళ్ళ సొమ్ము తీసుకుంటున్నాను, నేను నా సొమ్ము పోయినప్పుడు నేను ఎంత బాధపడుతున్నాను అని ఎప్పుడైనా సరే బాధపడుతూ ఉంటారా? ఉండరు. కానీ అది అయిపోయిన తర్వాత, జరిగిపోయిన తర్వాత అప్పుడు అయ్యో పలానా రోజున ఇలా జరిగింది, ఇలా నాకు కూడా జరిగింది కదా అయ్యా అని అప్పుడు బాధపడుతూ ఉంటారు. ఎప్పుడు మనకి కలిగినప్పుడు, మన ఇంట్లోకి ఆ శోధన వచ్చినప్పుడు అప్పుడు బాధపడుతూ ఉంటారు. ఈ వాక్యమును మీకును మాకును మనందరికీ తోడయ్యుండును గాక. ప్రార్థించుకుందాం. స్థుతులపైన ఆసీనుడైన దేవా, నీకు వందనములు, నీకు స్తోత్రాలు నాయన. సర్వోన్నతమైన స్థలములలో కొనియాడబడుచున్న దేవా, నీకు వందనములు, నీకు స్తోత్రాలు నాయన. ప్రభా, మా శత్రువులను మిత్రువులను దీవించమని అడుగుచున్నాం ప్రభా. ధనికులనేమి పేదలనేమి దీవించమని అడుగుచున్నాను నాయన. ప్రభా, హాస్పిటల్లో ఉన్నవన్నీ దీవించమని అడుగుచున్నాను ప్రభా. వారి రోగములను బాగు చేయమని అడుగుచున్నాం ప్రభా. స్వస్థపరచమని అడుగుచున్నాం ప్రభా. గర్భిణీ స్త్రీలకు సులువైన కనుపు దయచేయమని అడుగుచున్నాను ప్రభా. చంటిబిడ్డ తల్లిని దీవించమని అడుగుచున్నాను ప్రభా. వృద్ధాప్యంలో ఉన్నవని యవనరాలని, యవన రాలికలని, బాలింతలని ప్రభా దీవించమని అడుగుచున్నాం ప్రభా. యవనస్తులని, యవనులను కూడా దీవించమని అడుగుచున్నాం ప్రభా. ప్రతి ఒక్క బిడ్డను దీవించమని అడుగుచున్నాను నాయన ప్రభా. ప్రతి ఒక్కరి కుటుంబంలో శాంతిని, సమాధానమును దయచేయమని అడుగుచున్నాను నాయన ప్రభా. ఎవరెవరైతే చేతి పనులైతే చేయుచున్నారో ప్రభా, వారి చేతి పనులను దీవించమని ఆశీర్వదించమని అడుగుచున్నాను నాయన ప్రభా. ప్రతి ఒక్కరి కుటుంబంలో శాంతిని దయచేయమని అడుగుచున్నాను నాయన ప్రభా. అంగవైకల్యం కలిగిన వారిని, గుడ్డి వారిని, కుంటి వారిని, మ్రోగవారిని కూడా బాగు చేయమని అడుగుచున్నాను నాయన ప్రభా. నీవు తలుచుకుంటే ప్రభా, భూమి ఆకాశంలోని ఎలా సృజించావో అలాగా నీ మాట చెప్పున వారిని బాగు చేస్తావు నాయన ప్రభా. నాయన ప్రభా, వరుడు కోసం చూస్తున్న వారిని, వధువు కోసం చూస్తున్న వారికి సాటి అయిన సహాయమును దయచేయమని అడుగుచున్నాను ప్రభా. సొంత ఇళ్ళ కోసం ఎదురు చూస్తున్న వారికి దయచేయమని అడుగుచున్నాను ప్రభా. ఉద్యోగాలు లేక చాలామంది బాధపడుతున్నారు ప్రభా. వారి ఉద్యోగంలో దయచేయమని అడుగుచున్నాను ప్రభా. ఎంతో మంది కష్టాలలో ఉన్నారు ప్రభా. వారి కష్టంలోని తీసివేయమని అడుగుచున్నాం ప్రభా. ఎవరెవరైతే వాహనములు నడుపుచున్నారో వారి వాహనములు సురక్షితంగా ఇంటికి చేరుటకు సహాయం చేయమని అడుగుచున్నాను ప్రభా. ప్రభా, ఇతర దేశంలో వెళుచున్న వారిని, వచ్చుచున్న వారిని కూడా ప్రభు సురక్షితంగా చేర్చమని అడుగుచున్నాను నేను ప్రభా. ఇతర దేశంలో పని చేసుకున్న వారికి శక్తిని, బలముని దయచేయమని అడుగుచున్నాను ప్రభా. పని లేక చాలా మంది ఉన్నారు ప్రభా, వారిని కూడా ప్రభా పని దయచేయమని అడుగుచున్నాం ప్రభా. ప్రభా, ఎదవరాలను దీవించమని అడుగుచున్నాను ప్రభా. ఎదవరాలు తరపున వ్యాజ్యం ఆడతానన్నాము నాయన ప్రభా. ప్రతి ఒక్కరిని ప్రభా దీవించమని అడుగుచున్నాము నాయన ప్రభా. నేను ఎంతో మంది అనాథులు ఉన్నారు ప్రభా. అనాథ బిడ్డలను కూడా దీవించమని అడుగుచున్నాం ప్రభా. నేను నీకు స్తోత్రాలు, నీకు వందనాలు ప్రభా. శుభకార్యాలు చేసుకుంటున్న వారికి ప్రభా సమృద్ధికరంగా ఉండుటకు సహాయము చేయమని అడుగుచున్నాను నాయన ప్రభా. ఇంకను ఎవరినైతే మర్చిపోయి ఉంటే వారందరినీ దీవించమని అడుగుచున్నాం ప్రభా. ఎగ్జామ్ రాయించిన వారిని కూడా దీవించమని అడుగుచున్నాం ప్రభా. రాసి పాస్ అయ్యేటకు సహాయం చేయమని అడుగుచున్నాను ప్రభా. నేను చదువుకుంటున్న బిడ్డలను ప్రభా, ఉద్యోగాలు చేసుకుంటున్న వారిని కూడా దీవించమని అడుగుచున్నాను ప్రభా. ప్రతి ఒక్కరి కుటుంబంలో శాంతిని, సమాధానమును, కనికరమును దయచేయమని అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు భూవేందు నెరవేరునట్లును మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము. మా రుణస్థులను మేము క్షమించిన ప్రకారము మా రుణములను క్షమించుము. దుష్టు నుండి, శోధన నుండి తప్పించుము. రాజ్యమును, శక్తియు, మహిమయు నిరంతరము నీవై ఉన్నావు గనుక. ఆమెన్. వినుచున్న వారికి, చూచుచున్న వారికి ప్రతి ఒక్కరికి సదాకాలము నీ కృపతోడయుండును గాక. ఆమెన్. ఆమెన్.